సాధారణంగా ఏ దేవాలయంలోనైనా నిత్య పూజలు, కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు అన్నీ అదే ప్రాంగణంలో జరుగుతాయి. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే క్షేత్రం చాలా ప్రత్యేకం. ఇక్కడ దేవుడు ఒక్కడే, కానీ ఆయనకు ఆలయాలు మాత్రం 2 ఊళ్ళల్లో ఉన్నాయి. ఒకచోట నిత్య పూజలు అందుకుంటే మరో చోట అంగరంగ వైభవంగా కళ్యాణం జరుపుకుంటాడు. అందుకే ఈయన్ని భక్తులు రెండూళ్ళ రాముడని పిలుచుకుంటారు. నల్లగొండ జిల్లా చందుపట్ల, బండెపాలెం గ్రామాల్లో వెలిసిన ఆ రామచంద్రుని అద్భుత చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరామనవమి వచ్చిందంటే చాలు నల్లగొండ జిల్లా నకరేకల్ మండలం చందుపట్ల, కేతపల్లి మండలం బండెపాలెం గ్రామాలు భక్తి పారవశ్యంలో మునిగిపోతాయి. దీని వెనక 17వ శతాబ్దం నాటి ఒక ఘనమైన చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం భద్రుడు, సారంగుడు అనే 2 ఋషులు శ్రీరాముడి కోసం ఘోర తపస్సు చేశారు. భద్రుడు తపస్సు చేసిన చోటు భద్రాద్రిగా ప్రసిద్ధి చెందితే, సారంగుడు తపస్సు చేసిన ప్రాంతం సారంగచలంగా మారింది. ఆ సారంగచలమే నేటి బండెపాలెం గుట్ట. ఈ గుహ అంతర్భాగంలో వెలిసిన స్వామివారిని సారంగచల రాముడు అని కూడా పిలుస్తారు. పూర్వం ఈ గుట్ట ప్రాంతం దట్టమైన అడవిగా ఉండేది. నిత్యం అక్కడికి వెళ్ళి పూజలు చేయడం కష్టతరంగా మారడంతో అప్పటి సమీపంలో ఉన్న చందుపట్ల గ్రామంలో స్వామివారికి మరో ఆలయాన్ని నిర్మించారు. ఏడాది పొడవునా చందుపట్ల ఆలయంలోనే నిత్య ధూప దీప నైవేద్యాలు జరుగుతాయి. కానీ శ్రీరామనవమి రాగానే ఉత్సవమూర్తులను పల్లకిల్లో ఊరేగిస్తూ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బండెపాలెం గుట్టపైకి తీసుకెళ్తారు. చైత్రశుద్ధ పంచమి నుండి పౌర్ణమి వరకు అక్కడే బ్రహ్మోత్సవాలు, కళ్యాణం నిర్వహిస్తారు. వేడుకలు ముగిశాక తిరిగి స్వామివారు చందుపట్లకు చేరుకుంటారు. ఈ యాత్రలో మరో విశేషం పల్లకి సేవ. సుమారు 100 మంది బెస్తబోయిళ్ళు తమ భుజాలపై స్వామివారి పల్లకిని మోస్తూ గుట్టపైకి చేరుస్తారు. భక్తుల కోలాటాలు, భజనల మధ్య అంగరంగ వైభవంగా సాగే ఈ శోభాయాత్రను చూడటానికి 2 కళ్ళు సరిపోవు. 100 ఏళ్లుగా ఈ ఆచారం చెక్కు చెదరకుండా కొనసాగుతుంది. బండెపాలెం గుట్టపై సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరు ఒక అద్భుతం. సుమారు 1200 మీటర్ల లోతులో ఉండే ఈ కోనేరు ఎన్నడూ ఎండిపోలేదు. విశేషం ఏంటంటే, శ్రీరామనవమి సమయంలో ఈ కోనేరు నీటి మట్టం అకస్మాత్తుగా పెరుగుతుందని గ్రామస్తుల నమ్మకం. ఇది రామయ్య పాదముద్ర వల్ల ఏర్పడిందని భక్తులు విశ్వసిస్తారు. ఈ నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయని, దీనిని సేవిస్తే రోగాలు నయమవుతాయని ఇక్కడ ప్రజల గట్టి నమ్మకం. భద్రాద్రికి వెళ్ళలేని భక్తులు ఈ సారంగచల రాముడిని దర్శించుకుంటే చాలు పుణ్యం దక్కుతుందని భావిస్తారు. చందుపట్ల, బండెపాలెం ప్రజల ఆరాధ్య దైవమైన ఈ రెండూళ్ళ రాముడి క్షేత్రాన్ని మీరు కూడా ఒక్కసారైనా దర్శించుకోండి.